రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. యువజన రంగం, క్రీడా, ఐటీ విధానంపై తీర్మానం ప్రవేశపెట్టిన లోకేష్ విశాఖను ఐటీ హబ్గా మార్చే బాధ్యత తాను తీసుకుంటానంటూ మహానాడు వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ నిరంతరం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు కష్టపడుతూ ఉంటే బాధ్యత లేని ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అవకాశం ఇస్తే కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే నీచ రాజకీయాలకు వైకాపా పాల్పడుతోందని దుయ్యబట్టారు. చేతనైతే తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి 42 కోట్ల 90 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశమని వెల్లడించారు. ఈ రోజు డిఎస్సి ద్వారా, ఏపీపీఎస్సి ద్వారా, ఆర్టీసీ ద్వారా, పోలీస్ బోర్డు ద్వారా, మన ఏర్పాటు చేసుకున్న కార్పొరేషన్ ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. 3 సంవత్సరాల్లో 1,35,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. 1,35,000 కోట్ల పెట్టుబడి వల్ల దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్ర ఐటీ హబ్ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా పడుకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు. కానీ ఈ రోజు నాపై ఎన్నో ఆరోపణలు వేస్తున్నారు. నేను సభాముఖంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ రమ్మంటారు నన్ను చెప్పండి. మీ అవినీతి గురించి, నా పైన వేసే అవినీతి ఆరోపణల గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలన్న కోరికతో ఈరోజు నేను ముందరికి వస్తే నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా.